ఫ్రెండ్స్, భారత ప్రభుత్వంచే నడపబడుచున్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈసీఐఎల్ హైదరాబాద్ వారు వివిధ విభాగాల్లో ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ విధమైన ముందస్తు ఎక్స్పీరియన్స్ ఈ పోస్టులకు అవసరం లేదు. ఫ్రెండ్స్, 470 పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న మన యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో పెట్టగానే మీ వరకు రావాలంటే క్రింద ఉన్న గంట సింబల్ మీద నొక్కండి. మొత్తం ఖాళీలు 80 ఉన్నాయి. ఉద్యోగం పేరు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ జీఈటీ గెట్. ఇంకా విభాగాల వారుగా పోస్టుల యొక్క పంపిణీ చూసుకుంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, వీటి మొత్తానికి 34 ఖాళీలు ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో 2 ఖాళీలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 18 పోస్టులు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్లో 16 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 5 ఖాళీలు ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్లో 3 పోస్టులు ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్లో 2 ఖాళీలు ఉన్నాయి. వీటికి విద్యా అర్హతలు చూసుకుంటే కనుక ఏఐసిటిఈ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాచే గుర్తించబడిన దాని నుంచి సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల ఫుల్ టైం ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వారు అర్హులు. అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ లేదా కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రిజర్వ్డ్ పోస్టుల అవైలబిలిటీలకు లోబడి కనీసం 50% మార్కులతో సెకండ్ క్లాస్ ఉత్తీర్ణులై ఉండాలి. 5 ఇయర్ చదువుతున్న లేదా చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు. అయితే వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో వారి డిగ్రీ సర్టిఫికేట్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ మరియు కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ను సమర్పించాలి. డ్యూయల్ లేదా కాంబినేషన్ డిగ్రీలు మెకాట్రానిక్స్, కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మొదలైనవి చేసిన వారు అర్హులు కాదు. సిజిపిఏ, ఓజిపిఏ, డీజీపీఏ లేదా లెటర్ గ్రేడ్ ఉన్న అభ్యర్థులు యూనివర్సిటీ నిబంధనల ప్రకారంగా వారి స్కోర్లకు సమానమైన పర్సెంట్ మార్కులు మార్చుకోవాలి. మరియు వెరిఫికేషన్ సమయంలో ప్రూఫ్ ఆఫ్ నామ్స్ అడాప్టెడ్ బై ద ఇన్స్టిట్యూషన్ డాక్యుమెంటేషన్ చూపించాలి. జీతం ప్రారంభంలో ట్రైనీ ఆఫీసర్కు పే స్కేల్ 40,000 నుంచి 1,40,000 వరకు ఇస్తారు. ఇయర్లీ ఇంక్రిమెంట్ అనేది 3% వరకు పెంచుతారు. 1 సంవత్సరం శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులు ఒకే వేతన స్కేలుల్లో మార్చబడతారు. అదనంగా ఉద్యోగులకు డిఏ, హెచ్ఆర్ఏ, ఫ్రింజ్ బెనిఫిట్స్, ప్రావిడెంట్ ఫండ్, కంపెనీ నిబంధనల ప్రకారంగా లీవ్స్ మరియు ఇతర ప్రయోజనాలు అనేవి ఉంటాయి. ఇంకా అనుభవం చూసుకుంటే కనుక ముందస్తు అనుభవం అనేది ఈ పోస్టులకు అవసరం లేదు. ఇవి కొత్తగా గ్రాడ్యుయేట్ స్థాయి నియామకాలు కనుక ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేని వారు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా రిజర్వేషన్ ప్రకారంగా ఖాళీల వివరాలు చూసుకుంటే మొత్తం పోస్టులు 80 ఉన్నాయి. అన్రిజర్వ్డ్కు 38 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 8 ఖాళీలు, ఓబీసీ అభ్యర్థులకు 22 ఖాళీలు, ఎస్సీ అభ్యర్థులకు 10 ఖాళీలు, ఎస్టీలకు 2 ఖాళీలు ఉన్నాయి. ఇంకా ఇంజనీరింగ్ విభాగంలో వారీగా ఖాళీలు చూసుకుంటే ఈ విధంగా ఇంజనీరింగ్ విభాగాల వారీగా ఖాళీలు ఉన్నాయి. వయోపరిమితి చూసుకుంటే ఏప్రిల్ 30, 2025 నాటికి వివిధ కేటగిరీలకు గరిష్ట వయోపరిమితి అండర్రిజర్వ్డ్ కేటగిరీకి 27 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కు 3 సంవత్సరాల సడలింపుతో 30 సంవత్సరాల వరకు ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపుతో 32 సంవత్సరాలు ఉంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపుతో 37 సంవత్సరాల వరకు వయో సడలింపులు ఇస్తారు. మాజీ సైనికులకు 3 సంవత్సరాల సర్వీస్తో సమానమైన సడలింపు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ నివాసితులకు 5 సంవత్సరాల వరకు సడలింపు అనేది ఇస్తారు. ఇంకా దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ వెబ్సైట్లో ఈ దరఖాస్తులు అనేవి అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1000 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు, ఆఫీసర్స్ ఫ్రమ్ డిఫెన్స్ వారు, రెగ్యులర్ ఈసీఎల్ ఉద్యోగులు మరియు వయోపరిమితిలోపు ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్గా ఉన్న ఈసీఎల్ ఉద్యోగులు వీరికి ఏ విధమైన దరఖాస్తు ఫీజు చెల్లించక్కర్లేదు. ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మాత్రమే చెల్లింపు అనేది చేయాలి. ఆన్లైన్ లేదా ఎస్బీఐ బ్రాంచ్ ద్వారా చెల్లింపు అనేది ఇవ్వాలి.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూన్ 5, 2025 మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. ఎంపిక ప్రక్రియ అనేది 2 దశలు కలిగి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ సిబిటి. ఈ సిబిటి వ్యవధి చూసుకుంటే కనుక 120 నిమిషాలు ఉంటుంది. మొత్తం ప్రశ్నలు 100 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇంకా ప్రతి సరి అయిన సమాధానానికి 1 మార్క్ ఇస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్క్స్ 0.25 నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఎగ్జామ్ అనేది బైలింగ్వల్గా ఉంటుంది. ఇంగ్లీష్ మరియు హిందీలో ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సిలబస్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో ఈ సిలబస్ అనేది ఉంటుంది. అంటే ఏ స్ట్రీమ్ చదివిన ఇంజనీరింగ్ ఏ స్ట్రీమ్లో చదివారో దానికి సంబంధించిన సిలబస్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ మరియు కోల్కతాలలో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. షార్ట్ లిస్టింగ్ చేసిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. షార్ట్ లిస్టింగ్ రేషియో చూసుకుంటే ప్రతి ఖాళీకి సిబిటి నుంచి మెరిట్ అభ్యర్థులను తీసుకుంటారు. 1:4 రేషియోలో షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తారు. ఇంకా వెయిటేజ్ చూసుకుంటే కనుక సిబిటికి 85% వెయిటేజ్ ఇస్తారు. ఇంటర్వ్యూకి 15% ఇస్తారన్నమాట. ఇంకా ట్రావెల్ రీఎంబర్స్మెంట్ చూసుకుంటే బయట ప్రాంతాల నుంచి ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు స్లీపర్ క్లాస్ ట్రైన్ ఛార్జెస్ అనేవి ఇస్తారు. సిబిటి కోసం ఏ విధమైన రీఎంబర్స్మెంట్ కానీ టీఏడిఏ కానీ ఉండదు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు పీడిఎఫ్తో సహా తెలుగులో మా టెలిగ్రామ్ ఛానల్లో కలవు. టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోటిఫికేషన్తో పాటు అనేక ఉద్యోగాల యొక్క సమాచారం అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ యూట్యూబ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఉంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన సందేహాలు, అభినందనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాము. మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.